నమస్కారము. నా పేరు సన్ముఖ మాధవరావు. గ్రామము బస్వాపూర్, మండలము జుక్కల్, జిల్లా కామారెడ్డి నివాసిని. ఈ రోజుల్లో వైద్యం గురించి చాలా చిక్కులో చిక్కుకున్నాం. ఎందుకంటే వైద్య రంగంలో చాలా వరకు పాపము రోగులు విఫలమవుతున్నారు. ఎందుకంటే రోగులు ఎందుకు పెరిగినాయంటే, ముందు దినచర్య వాడాల్సిన వస్తువుల గురించి చెప్తాను, తర్వాత వ్యాధుల గురించి చెప్తాను. నీరు, గాలి, భోజనము అన్నీ కలుషితమైనవి. రసాయనం వేసిన భోజనము, నీరు కలుషితమైనది. యూరియా డిఏపి ఏదైతే చేస్తున్నాం, నేను వితౌట్ కెమికల్ అగ్రికల్చర్ ట్రైన్డ్ని. యూరియా డిఏపి ఏదైతే విషయం వేస్తున్నామో, మనము రసాయనం వేసి పంటలు పండిస్తున్నాము, దీని యొక్క ప్రభావము 1000 అడుగుల వరకు లోతుకు పోయినాయి. కాబట్టి నీరు కూడా చెడిపోయినాయి. ఇక వాతావరణం కాలుష్యం అయితే ఎంతో పెరిగిపోయింది. కాబట్టి ప్రజలకు ఏం చేసినా ఏదో ఒక రకంగా ఎక్కడి నుంచో ఒకటి వ్యాధులకు గురి అవుతున్నారు. ఇక రెండవది, వ్యాధులకు గురి అవుతున్నారు. చికిత్స అనేది చాలా వరకు తికమక్కగా ఉన్నది. ఏం చేయాలి ఎక్కర్లేదు. అయితే మనిషికి ముందు దినచర్య ఈ రోజుల్లో అన్నిటికంటే బ్యాడ్ ఫ్యాట్ అంటే చెడు కొవ్వుల ద్వారానే ఎక్కువ వ్యాధులు వస్తున్నాయి. ఉదాహరణకి గుండెపోటు, ఉదాహరణకి పక్షవాతము, ఉదాహరణకి హై బీపీ. ఇవన్నీ చాలా వరకు చెడు కొవ్వుతో, ఎల్డిఎల్, విఎల్డిఎల్ చెడు కొవ్వు అంటే ఇవి రెండుతో ఎక్కువ గురి అవుతున్నారు. మన ప్రాంతంలో ఉదాహరణకు కుస్మలు, తెల్ల కుస్మలు, సూర్యపూలు అంటే పొద్దు తిరుగుడు పువ్వు, వేరుశనగలు, నువ్వులు, నల్ల నువ్వుల ద్వారా మనం తినేది. ఇక వేరే చోట చల్లని ప్రాంతంలో ఆవాల నూనె తింటారు. వేడి ప్రాంతంలో కొబ్బరి నూనె భోజనం చేస్తారు. భోజనంలో అంటే వంట నూనెలు. మన ప్రాంతంలో ఏవైతే పంటలు పండుతాయి ఆ నూనెనే వాడుకోవాలి. అది కూడా మన కండ్ల ముందు పట్టించిన నూనెనే తీసుకోవాలి. కాబట్టి ఈ నూనెల ద్వారా చాలా వరకు మనకు ఎన్నో వ్యాధులు గురి అయినాము. ఎన్నో వ్యాధులు మనకు సోకినాయి. ఉదాహరణకి ఉప్పు సైంధవ లవణము తినాలి. ఎందుకంటే పొటాషియం ఎక్కువ ఉంటుంది. పొటాషియం వల్లనే ఎన్నో వ్యాధులు వస్తాయి. ఉదాహరణకి నరాల వ్యాధులు ఎక్కువ వస్తాయి. రెండవది, ఈ ఉదయం లేస్తేనే నీళ్లు త్రాగకుండా మల విసర్జనకు పోవద్దు. మళ్ళీ ఈ రోజుల్లో ఇంకొక వ్యాధి కూడా ఎక్కువైంది, లావు ఎక్కువ అవుతున్నారు. మరి ఎందుకు అవుతున్నారు? నేను వెటర్నరీ కూడా, పశువుల వైద్యుని కూడా. మరి పశువులు లావు కావట్లేదు, మనన్ని వ్యాధులు ఎందుకు లేవంటే అవి భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగేటప్పుడు భోజనం చేయాయి. మనం ఒకటేసారి చేస్తాం కాబట్టి లోపల అంతా గడబడవుతుంది. భోజనం చేసేటప్పుడు నీరు తాగకుండా ఆఖరికి నోరు, గొంతు శుభ్రం కావడానికి 2 బుక్కలు నీళ్ళు తాగి గంటన్నర తర్వాత నీరు తాగండి. 150 కిలో, 120 కిలో, 100 కిలోలు ఉన్న మీరు మొత్తము బరువు దిగేది పెద్ద మెడిసిన్ ఇది. అంటే ఈ పద్ధతి ఇదే మెడిసిన్. ఈ నూనె, ఉప్పు, ఈ భోజన నియమం పాటించండి. మీరు చూడండి, కడుపులన్నీ లోపలికి పోతాయి. ఇది భోజన నియమము. చాలా సింపుల్గా చెప్పాను, దొడ్డుగా. ఇక దీని తర్వాత, ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది అంటే 100లో 90 మంది ఉంటారు కదా, 90 మందికి షుగరే ఉందంటున్నారు. అది 30 ఏళ్ళు లేదు, 40 ఏళ్ళు లేదు, 60 ఏళ్ళు లేదు, అందరికీ 200 దాటిపోతుంది షుగర్. అయితే 200, 300, 400 ఇక ఇది ఎంతవరకు మీరిపోతుంది. అయితే ఈ రోజులో దీనికి షుగరు, మధుమేహం అంటారు తెలుగులో. అయితే మధుమేహము ఏదైతే వ్యాధి ఉన్నది, ఈ రోజుల్లో ఆహారము, నీరు, గాలి మొత్తం కలుషితం కావడం వలన ఏ మెడిసిన్ తిన్నా అంత తొందరగా రికవరీ రావట్లేదు. అంటే కంట్రోల్లో షుగర్ ఉండట్లేదు. కాబట్టి దీనికి మంచి గట్టిగా పోటీ ఇచ్చేది, నయం చేసేది అంటే ఆవుమూత్రం. రోజు ఉదయం 50 ml తాగాలి. మాధవరావు మరి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇచ్చినట్లు రోజు తీసుకోవాలన్నా దీంట్లో కొద్దిగా కంట్రోల్ పవర్ ఉన్నది. అంటే ఆపచ్చు. 3 నెలలు ఆవుమూత్రం తాగాలి రోజు ఉదయం 50 ml. దాని తర్వాత మీకు హాయిగా ఆనందంగా ఉంటారు. దాని తర్వాత 2 నెలల 3 నెలల మీకు అవకాశం ఇస్తుంది. ఆవుమూత్రం తాగే పని లేదు, ఇన్సులిన్ గోళీ వేసుకునే పని లేదు, ఏది లేదు. మళ్ళీ మీరు మాధవరావు మేము ఎప్పుడు తాగాలి ఆవుమూత్రం అంటే, మీ శరీరంలో ఎప్పుడైతే బలహీనత వస్తున్నది,
అప్పుడు గుర్తుపెట్టుకున్నాలే, అరే ఇది మళ్ళా ఆవుమూత్రం తాగాల్సిన సమయం వచ్చిందని. బలహీనత శరీరంలో. మరి ఏం తినచ్చు అంటారు అంటే ఇది తాగుతూ అదే చెప్తాను ఇది. కానీ మళ్ళీ ఆవుమూత్రం తీసుకొని మీరు ఒకరోజు తెచ్చుకొని 3-4 రోజులు కూడా తాగొచ్చు. దాంట్లో తాగడంలో ఇబ్బంది అవుతుంది కానీ నాణ్యతలో ఏది కొరత కాదు. కాబట్టి 3 నెలలు తాగాలి. మళ్ళీ నెలనో 2 నెలలు, అందరికీ 3 నెలలు ఇస్తుందని కాదు, 6 నెలలు గ్యాప్ కాదు. అంటే కెపాసిటీ కొందరికి నెల, కొందరికి 2 నెలల మధ్యలో గ్యాప్ ఇవ్వడం కూడా మంచిదే. కానీ ఈ గోళీలు రోజు వేసుకోవాలి కదా, దానికంటే ఇది నయం. నెల 2 నెలలు గ్యాప్, మళ్ళీ తర్వాత ఇట్లా జీవితాంతం చేయండి. మీకు షుగర్ వలన, మధుమేహం వలన, డయాబెటీస్ వలన మీకు ఏ ఇబ్బంది ఉండదు, టెన్షన్ ఉండదు. ఆ టెన్షన్ పెరగడంలో మళ్ళీ బీపీ పెరుగుతుంది. ఆ బీపీ కూడా మొత్తం తొందరగా కంట్రోల్ కావాలంటే కూడా ఆవుమూత్రమే. హై బీపీ, లో బీపీ. ఈ ఆవుమూత్రం ద్వారా కడుపులో ఉన్న మలినం అంతా బయటికి తీసేస్తుంది. కాబట్టి ఈ ఆవుమూత్రం తాగండి. మళ్ళా నేను ఏదైతే అతిసార వ్యాధి లోపల ఇంకొకటి చీము నెత్తురు ఉంటుంది. చీము నెత్తురు కూడా మల విసర్జన అవుతుంది, చాలా కష్టం. అయితే గురుగారు ఒకసారి ఆవుమూత్రాన్ని అంటే శుద్ధి చేసుకోవాలా, డైరెక్ట్గా తాగచ్చు? చాలా మంది ఆవుమూత్రం తాగమంటే డైరెక్ట్గా తాగాలా, లేదంటే ఏదైనా ఆవిరి రూపంలో తాగాలని అడుగుతారు కదా, దానికి ఏంటి మీరు ప్రశ్న? ఏంటంటే ఆవుమూత్రం సూటిగా తాగాలన్నా, వడబోయాలన్నా, శుద్ధి చేయాలన్నా, లేకుంటే ఏదో. అయితే నాది ఒకటే సవాల్ ఏంటంటే ఆవుమూత్రం ఒకసారి ఖాదీ బట్టలో, కాటన్ బట్టలో వడబోసుకుంటే చాలు. ఏదైనా చెత్త, చెదరము, వెంట్రుక ఏదైనా పడ్డది అనేది అనుమానం దూరం. కాబట్టి ఆవుమూత్రంకు ఆవు మొత్తం అక్కడి నుంచే వడబోసి మనకు పంపుతున్నది. మనం చాలా పెద్ద అదృష్టవంతులము. మన దేశం నుంచి మన దేశీయ ఆవులు విదేశాలు తీసుకుపోతున్నారు. బ్రాజిల్లో ఒంగోలు ఆవులు మనకంటే ఎక్కువ పెంపకం చేస్తున్నారు. కాబట్టి ఆవుమూత్రంకి ఏది చేసే పని లేదు. మళ్ళా ఆవుకు మేము ఒక ప్రయోగం చేసినాం, ఒక విషయం ఇచ్చినాం. ఆవుకు, గిద్దకు ఒకరోజు గిద్ద దానిపోతే దాని యొక్క పోస్ట్ మార్టం చేసిన తర్వాత మేము ఎన్ని రోజుల నుంచి ఎంతవరకు క్వాంటిటీ ఇచ్చినాం, ఎంతవరకు మోతాజు ఇచ్చినాం, అది మెడిసిన్ ద్వారానే చనిపోయింది, విషం ఇచ్చుట్ల. ఇంకొక రోజు ఆవు కూడా చనిపోయింది. ఆవు కూడా పోస్ట్ మార్టం చేస్తే మేము ఎన్ని రోజుల వరకు ఎంత మోతాజు ఇచ్చినాము ఆ విషం అంతా గొంతులనే ఉంచుకునేది, కడుపులో పోనీలే. కాబట్టి మీకు ఇది ఎందుకు చెప్తున్నా అంటే, అరే ఆవు ఆ చెత్త తింటుంది, అది తింటుంది, ఇది తింటుంది, ఏది తిన్నా ఆ విషము మీకు ప్రభావం చేసే లోపల పాలల్లో కానీ, మూత్రంలో కానీ, పేడలో కానీ మీకు రాని గొంతులనే ఉంచుకునే శక్తి, స్తోమత ఆవులో ఉన్నది. కాబట్టి ఆవు మూత్రము చాలా విలువైనది. ఒకరోజు తెచ్చుకొని 4-5 రోజులు కూడా ఈజీగా తాగొచ్చు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.